పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. పాస్కా త్రికాల జపము. పరలోకం యొక్క రాజ్ఞి సంతోషించండి, ఏలయనిన భాగ్యవతి అయిన మీ గర్భమునందు అవతరించినారు, ఆన తెచ్చిన ప్రకారము ఉత్థానమైనారు. మా కొరకు సర్వేశ్వరిని మనవి చేయండి, కన్యకయుండెడు మరియమ్మ ఆనందించి సంతోషించండి, ఏలయనిన ఏలిన వారు నిజముగా ఉత్థానమైనారు. ప్రార్థించుదము. సర్వేశ్వర స్వామి, మీ దివ్య కుమారుడును మా నాథుడునైన యేసుక్రీస్తుని ఉత్థానము చేత లోకమును సంతోషపరచ చిత్తగించితరే. వారి దివ్యమాత అయిన కన్య మరియమ్మ వలన నిత్య జీవమైన పరలోక భాగ్యమును మేము పొందునట్లుగా అనుగ్రహించండి. యేసుక్రీస్తు నాథుని దివ్యముఖమును చూచి ఈ మనవిని మాకు దయచేయండి. పితా పుత్ర పవిత్రాత్మకు మహిమ కలుగునుగాక. పితా పుత్ర పవిత్రాత్మకు మహిమ కలుగునుగాక. పితా పుత్ర పవిత్రాత్మకు మహిమ కలుగునుగాక. దేవమాతను గూర్చి జపములు. జపమాల. మితిలేని సకల మేలుల స్వభావము కలిగిన ఏక సర్వేశ్వర, దేవర వారి సన్నిధిలో జపము చేయుటకు నేను ప్రాప్తుడను కాను. అయినను మీ మితిలేని కృపను నమ్ముకొని మీకు మహిమగాను దేవమాతకు స్తోత్రముగాను ఈ 53 పూసల జపము పరాకులేక భక్తితో చేసుకున్నటకు మీ సహాయము దయచేయని అవతరించండి. సకల పుణ్యములకు విశ్వాస పుణ్యము మూలమైండుట వలన ముందుగా విశ్వాస సంగ్రహము వేడుకున్నదుముగాక. పరలోకమును భూలోకమును సృష్టించిన సర్వశక్తి గల పిత అయిన సర్వేశ్వరుని విశ్వసించున్నాను. అతని యొక్క ఏకసుతుడును మన యొక్క నాథుడైన యేసుక్రీస్తును విశ్వసించున్నాను. ఇతడు పవిత్రాత్మ వలన గర్భమై కన్య మరియమ్మ నుండి పుట్టెను. పొంసు పిలాతుని అధికారములో పట్టుబడి స్లేవ మీద కొట్టబడి మరణం పొంది సమాధిలో ఉంచబడిను. పాతాళమునకు దిగి 3వ నాడు చనిపోయిన వారి నుండి లేచెను. పరలోకమునికెక్కి సర్వశక్తి గల పిత అయిన సర్వేశ్వరుని యొక్క కుడి ప్రక్కన కూర్చుని ఉన్నారు. అక్కడ నుండి జీవించు వారులకును చనిపోయిన వారులకును తీర్పు చేయుటకు వచ్చును. పవిత్రాత్మను విశ్వసించున్నాను. పరిశుద్ధ కథోలిక సభను, పునీతుల సంబంధ ప్రయోజనమును విశ్వసించున్నాను. పాపముల మన్నింపును విశ్వసించున్నాను. శరీరం యొక్క ఉత్థానమును విశ్వసించున్నాను. నిత్య జీవమును విశ్వసించుచున్నాను. ఆమేన్. పరలోకమందున్న మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడునుగాక, మీ రాజ్యము వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందు నెరవేరునుగాక. దేవవర ప్రసాదము చేత నిండిన మరియమ్మ వందనము. ప్రభు మీతో ఉన్నారు. స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలముకు యేసు ఆశీర్వదింపబడిన వారు వగునే. దేవర ప్రసాదము చేత నిండిన మరియమ్మ వందనము. ప్రభు మీతో ఉన్నారు. స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలముకు యేసు ఆశీర్వదింపబడిన వారు వగునే. దేవర ప్రసాదము చేత నిండిన మరియమ్మ వందనము. ప్రభు మీతో ఉన్నారు. స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలముకు యేసు ఆశీర్వదింపబడిన వారు వగునే. పితా పుత్ర పవిత్రాత్మకు మహిమ కలుగునుగాక. మహిమ దేవ రహస్యములు. మొదటి మహిమ దేవ రహస్యము, యేసు ఉత్థానమగుటను గురించి ధ్యానించుదముగాక. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పూజపడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మాకు నీకు అనుగ్రహించండి. మా యొక్క పడిన వారిని మేము మన్నించినట్లు మాకు మన్నించండి. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక దేవర ప్రసాదము చేత నిండిన మరియ వందనము తల్లి.
ఈరిన వారు మీతో ఉన్నారు. స్త్రీలలో ఆశపడిన వారు మీరే, మీ గర్భ ఫలముకు జేసు ఆశపడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని మాత, పాపాత్మైన మా కొరకు ఇప్పుడు మా మరణ సమయములో ప్రార్థించండి. ఆమేన్. దేవర ప్రసాదము చేతాండి మరియా వందనము తల్లి, ఏలిన వారు మీతో ఉన్నారు. స్త్రీలలో ఆశపడిన వారు మీరే, మీ గర్భ ఫలముకు జేసు ఆశపడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని మాత, పాపాత్మైన మా కొరకు ఇప్పుడు మా మరణ సమయములో ప్రార్థించండి. ఆమేన్. దేవర ప్రసాదము చేతాండి మరియా వందనము తల్లి, ఏలిన వారు మీతో ఉన్నారు. స్త్రీలలో ఆశపడిన వారు మీరే, మీ గర్భ ఫలముకు జేసు ఆశపడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని మాత, పాపాత్మైన మా కొరకు ఇప్పుడు మా మరణ సమయములో ప్రార్థించండి. ఆమేన్. దేవర ప్రసాదము చేత నిండ మరియా వందనము తల్లి, ఏలిన వారు మీతో ఉన్నారు. స్త్రీలలో ఆశపడిన వారు మీరే, మీ గర్భ ఫలముకు జేసు ఆశపడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని మాత, పాపాత్మైన మా కొరకు ఇప్పుడు మా మరణ సమయములో ప్రార్థించండి. ఆమేన్. దేవర ప్రసాదము చేతాండి మరియా వందనము తల్లి, ఏలిన వారు మీతో ఉన్నారు. స్త్రీలలో ఆశపడిన వారు మీరే, మీ గర్భ ఫలముకు జేసు ఆశపడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని మాత, పాపాత్మైన మా కొరకు ఇప్పుడు మా మరణ సమయములో ప్రార్థించండి. ఆమేన్. దేవర ప్రసాదము చేతాండి మరియా వందనము తల్లి, ఏలిన వారు మీతో ఉన్నారు. స్త్రీలలో ఆశపడిన వారు మీరే, మీ గర్భ ఫలముకు జేసు ఆశపడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని మాత, పాపాత్మైన మా కొరకు ఇప్పుడు మా మరణ సమయములో ప్రార్థించండి. ఆమేన్. దేవర ప్రసాదము చేత నిండ మరియా వందనము తల్లి, ఏలిన వారు మీతో ఉన్నారు. స్త్రీలలో ఆశపడిన వారు మీరే, మీ గర్భ ఫలముకు జేసు ఆశపడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని మాత, పాపాత్మైన మా కొరకు ఇప్పుడు మా మరణ సమయములో ప్రార్థించండి. ఆమేన్. దేవర ప్రసాదము చేత నిండ మరియా వందనము తల్లి, ఏలిన వారు మీతో ఉన్నారు. స్త్రీలలో ఆశపడిన వారు మీరే, మీ గర్భ ఫలముకు జేసు ఆశపడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని మాత, పాపాత్మైన మా కొరకు ఇప్పుడు మా మరణ సమయములో ప్రార్థించండి. ఆమేన్. దేవర ప్రసాదము చేతాండి మరియా వందనము తల్లి, ఏలిన వారు మీతో ఉన్నారు. స్త్రీలలో ఆశపడిన వారు మీరే, మీ గర్భ ఫలముకు జేసు ఆశపడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని మాత, పాపాత్మైన మా కొరకు ఇప్పుడు మా మరణ సమయములో ప్రార్థించండి. ఆమేన్. దేవర ప్రసాదము చేతాండి మరియా వందనము తల్లి, ఏలిన వారు మీతో ఉన్నారు. స్త్రీలలో ఆశపడిన వారు మీరే, మీ గర్భ ఫలముకు జేసు ఆశపడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని మాత, పాపాత్మైన మా కొరకు ఇప్పుడు మా మరణ సమయములో ప్రార్థించండి. ఆమేన్. పితా పుత్ర పవిత్రాత్మక మహిమ కలుగునుగాక. ఓ నా జేసువా, నా పాపములు మన్నించండి, నరకాగ్ని నుండి మమ్మల్ని కాపాడండి. అందరి ఆత్మలను, ముఖ్యముగా మీ కృపకు అత్యవసరమైన వారిని మోక్ష రాజ్యమునకు తీసుకొని పోండి. ఆమేన్. రెండవ మహిమ దేవ రహస్యము, యేసు మోక్షారోహణ మగుటను గురించి ధ్యానించుదుముగాక. పరలోకమందుడు మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడును గాక. మీ రాజ్యము వచ్చును గాక. మీ చిత్తం పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరును గాక. నానాటికి కావలసిన మానము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి. మా శోధన యందు ప్రవేశింపనివ్వక కీడుల నుండి మమ్మల్ని రక్షించండి. ఆమేన్. దేవవర ప్రసాదము చేత నిన్ను మరి మా వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు. స్త్రీలలో ఆస్వాదింపడిన వారు మీరే, మీ గర్భఫలమందు చేస్తూ ఆస్వాదింపడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్మలమైండడు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. దేవవర ప్రసాదము చేత నిన్ను మరి మా వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు. స్త్రీలలో ఆస్వాదింపడిన వారు మీరే, మీ గర్భఫలమగు చేస్తూ ఆస్వాదింపడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్మలమైండడు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. దేవర ప్రసాదము చేత నిన్ను మరి మా వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు. స్త్రీలలో ఆస్వాదింపడిన వారు మీరే, మీ గర్భఫలమగు చేస్తూ ఆస్వాదింపడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత,
పాపాత్మయుండు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. దేవర ప్రసాదము చేత నిన్ను మరి మా వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలమగు యేసు ఆశీర్వదింపబడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్మయుండు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. దేవర ప్రసాదము చేత నిన్ను మరి మా వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలమగు యేసు ఆశీర్వదింపబడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్మయుండు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. దేవర ప్రసాదము చేత నిన్ను మరి మా వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలమగు యేసు ఆశీర్వదింపబడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్మయుండు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. దేవర ప్రసాదము చేత నిన్ను మరి మా వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలమగు యేసు ఆశీర్వదింపబడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్మయుండు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. దేవర ప్రసాదము చేత నిన్ను మరి మా వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలమగు యేసు ఆశీర్వదింపబడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్మయుండు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. దేవర ప్రసాదము చేత నిన్ను మరి మా వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలమగు యేసు ఆశీర్వదింపబడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్మయుండు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. దేవర ప్రసాదము చేత నిన్ను మరి మా వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలమగు యేసు ఆశీర్వదింపబడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్మయుండు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. పితా పుత్ర పవిత్రాత్మక మహిమ కలుగును గాక. ఆదిలో కలిగినట్లు ఎప్పుడును ఎల్లప్పుడూ సదాకాలము కలుగును గాక. ఓ నా యేసువా, నా పాపములు మన్నించండి, నరకాగ్ని నుండి మమ్మల్ని కాపాడండి, అందరి ఆత్మలను ముఖ్యముగా మీ కృపకు అత్యవసరమైన వారిని మోక్ష రాజ్యమునకు తీసుకొని పోండి. ఆమేన్. మూడవ మహిమ దేవ రహస్యము. పవిత్రాత్మ యొక్క సర్వేశ్వరుడు అపోస్తుల మీద వేంచేసి వచ్చుటను గురించి ధ్యానించుదము గాక. పరలోకమందున మా యొక్క తండ్రి, మీ నామం పూజమును గాక, మీ రాజ్యము వచ్చును గాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరును గాక. నానాటికి కావలసిన మాయము మాకు నేడు కనుగ్రహింపుము. మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడు నుండి మమ్మల్ని రక్షించండి. ఆమేన్. దేవర ప్రసాదము చేత నిండిన మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలం యేసు ఆశీర్వదింపబడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్మయుండు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. దేవర ప్రసాదము చేత నిండిన మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలం యేసు ఆశీర్వదింపబడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్మయుండు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. దేవర ప్రసాదము చేత నిండిన మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలం యేసు ఆశీర్వదింపబడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్మయుండు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. దేవర ప్రసాదము చేత నిండిన మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలం యేసు ఆశీర్వదింపబడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్మయుండు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. దేవర ప్రసాదము చేత నిండిన మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలం యేసు ఆశీర్వదింపబడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్మయుండు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. దేవర ప్రసాదము చేత నిండిన మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలం యేసు ఆశీర్వదింపబడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్మయుండు మా కొరకు
ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. దేవర ప్రసాదము చేత నిండిన మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశ్రదమైన వారు మీరే, మీ గర్భఫలం చేసి ఆశ్రదమైన వారుగానే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములమైన మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. దేవర ప్రసాదము చేత నిండిన మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశ్రదమైన వారు మీరే, మీ గర్భఫలం చేసి ఆశ్రదమైన వారుగానే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములమైన మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. దేవర ప్రసాదము చేత నిండిన మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశ్రదమైన వారు మీరే, మీ గర్భఫలం చేసి ఆశ్రదమైన వారుగానే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములమైన మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. దేవర ప్రసాదము చేత నిండిన మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశ్రదమైన వారు మీరే, మీ గర్భఫలం చేసి ఆశ్రదమైన వారుగానే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములమైన మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. పితా పుత్ర పవిత్రాత్మకు మహిమ కలుగును గాక. ఆదిలో కలిగినట్లు ఎప్పుడును ఎల్లప్పుడూ సదాకాలము కలుగును గాక. ఓ నా యేసువా, నా పాపములు మన్నించండి, నరకాగ్ని నుండి మమ్మల్ని కాపాడండి, అందరి ఆత్మలను ముఖ్యముగా మీ కృపకు అత్యవసరమైన వారిని మోక్ష రాజ్యమునకు తీసుకొని పోండి. ఆమేన్. 4వ మహిమ దేవ రహస్యము. దేవమాత ఆత్మ శరీరములతో మోక్షమునకు ఎత్తబడుటను గురించి ధ్యానించుదుముగాక. పరలోకమందున్న మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడునుగాక, మీ రాజ్యము వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందు నెరవేరునుగాక. నాటికి కావలసిన మాయను మాకు నేడు అనుగ్రహించుము. మా యథార్థుడైన వారిని మిమ్మల్ని చేసిన పాపలను మీరు మన్నించండి. మమ్ము శోధనయందు ప్రవేశింపనివ్వక కీడుల నుండి మమ్మల్ని రక్షించండి. ఆమేన్. దేవర ప్రసాదము చేత నిండిన మరియమ్మ వందనము. ప్రభు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలముకు యేసు ఆశీర్వదింపబడిన వారు వగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములైన మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందున ప్రార్థించండి. ఆమేన్. దేవర ప్రసాదము చేత నిండిన మరియమ్మ వందనము. ప్రభు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలముకు యేసు ఆశీర్వదింపబడిన వారు వగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములైన మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందున ప్రార్థించండి. ఆమేన్. దేవర ప్రసాదము చేత నిండిన మరియమ్మ వందనము. ప్రభు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలముకు యేసు ఆశీర్వదింపబడిన వారు వగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములైన మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందున ప్రార్థించండి. ఆమేన్. దేవర ప్రసాదము చేత నిండిన మరియమ్మ వందనము. ప్రభు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలముకు యేసు ఆశీర్వదింపబడిన వారు వగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములైన మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందున ప్రార్థించండి. ఆమేన్. దేవర ప్రసాదము చేత నిండిన మరియమ్మ వందనము. ప్రభు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలముకు యేసు ఆశీర్వదింపబడిన వారు వగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములైన మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందున ప్రార్థించండి. ఆమేన్. దేవర ప్రసాదము చేత నిండిన మరియమ్మ వందనము. ప్రభు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలముకు యేసు ఆశీర్వదింపబడిన వారు వగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములైన మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందున ప్రార్థించండి. ఆమేన్. దేవర ప్రసాదము చేత నిండిన మరియమ్మ వందనము. ప్రభు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలముకు యేసు ఆశీర్వదింపబడిన వారు వగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములైన మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందున ప్రార్థించండి. ఆమేన్. దేవర ప్రసాదము చేత నిండిన మరియమ్మ వందనము. ప్రభు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలముకు యేసు ఆశీర్వదింపబడిన వారు వగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములైన మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందున ప్రార్థించండి. ఆమేన్. దేవర ప్రసాదము చేత నిండిన మరియమ్మ వందనము. ప్రభు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలముకు యేసు ఆశీర్వదింపబడిన వారు వగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములైన మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందున ప్రార్థించండి. ఆమేన్.
దేవర ప్రసాదము చేత నిండిన మరియమ్మ వందనము. ప్రభు మీతో ఉన్నారు. స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలముకు చేసు ఆశీర్వదింపబడిన వారు వగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములైన మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందున ప్రార్థించండి. పిత పుత్ర పవిత్రాత్మకు మహిమ కలుగునుగాక. ఆదిలో కలిగినట్లు ఇప్పుడును ఎల్లప్పుడూ సదాకాలం కలుగునుగాక. ఓ నా జేసువా, నా పాపములు మన్నించండి, నరకాగ్ని నుండి మమ్మల్ని కాపాడండి, అందరి ఆత్మలను ముఖ్యముగా మీ కృపకు అత్యవసరమైన వారిని మోక్ష రాజ్యమునకు తీసుకొని పోండి. ఆమేన్. 5వ మహిమ దేవరహస్యము. దేవమాత పరలోక భూలోక రాజ్ఞిగా స్థాపింపబడుటను గురించి ధ్యానించుదముగాక. పరలోకమందున మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మానము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడు నుండి మమ్మల్ని రక్షించండి. ఆమేన్. దేవర ప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు. స్త్రీలలో ఆశీర్వదింపడిన వారు మీరే. మీ గర్భఫలముకు యేసు ఆశీర్వదింపడిన వారగును. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములమైన మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందున ప్రార్థించండి. ఆమేన్. దేవర ప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు. స్త్రీలలో ఆశీర్వదింపడిన వారు మీరే. మీ గర్భఫలముకు యేసు ఆశీర్వదింపడిన వారగును. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములమైన మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందున ప్రార్థించండి. ఆమేన్. దేవర ప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు. స్త్రీలలో ఆశీర్వదింపడిన వారు మీరే. మీ గర్భఫలముకు యేసు ఆశీర్వదింపడిన వారగును. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములమైన మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందున ప్రార్థించండి. ఆమేన్. దేవర ప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు. స్త్రీలలో ఆశీర్వదింపడిన వారు మీరే. మీ గర్భఫలముకు యేసు ఆశీర్వదింపడిన వారగును. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములమైన మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందున ప్రార్థించండి. ఆమేన్. దేవర ప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు. స్త్రీలలో ఆశీర్వదింపడిన వారు మీరే. మీ గర్భఫలముకు యేసు ఆశీర్వదింపడిన వారగును. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములమైన మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందున ప్రార్థించండి. ఆమేన్. దేవర ప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు. స్త్రీలలో ఆశీర్వదింపడిన వారు మీరే. మీ గర్భఫలముకు యేసు ఆశీర్వదింపడిన వారగును. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములమైన మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందున ప్రార్థించండి. ఆమేన్. దేవర ప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు. స్త్రీలలో ఆశీర్వదింపడిన వారు మీరే. మీ గర్భఫలముకు యేసు ఆశీర్వదింపడిన వారగును. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములమైన మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందున ప్రార్థించండి. ఆమేన్. దేవర ప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు. స్త్రీలలో ఆశీర్వదింపడిన వారు మీరే. మీ గర్భఫలముకు యేసు ఆశీర్వదింపడిన వారగును. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములమైన మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందున ప్రార్థించండి. ఆమేన్. దేవర ప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు. స్త్రీలలో ఆశీర్వదింపడిన వారు మీరే. మీ గర్భఫలముకు యేసు ఆశీర్వదింపడిన వారగును. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములమైన మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందున ప్రార్థించండి. ఆమేన్. దేవర ప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు. స్త్రీలలో ఆశీర్వదింపడిన వారు మీరే. మీ గర్భఫలముకు యేసు ఆశీర్వదింపడిన వారగును. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములమైన మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందున ప్రార్థించండి. ఆమేన్. పిత పుత్ర పవిత్రాత్మకు మహిమ కలుగునుగాక. ఆదిలో కలిగినట్లు ఎప్పుడును ఎల్లప్పుడూ సదాకాలం కలుగునుగాక. ఓ నా యేసువా, నా పాపములు మన్నించండి, నరకాగ్ని నుండి మమ్మల్ని కాపాడండి, అందరి ఆత్మలను ముఖ్యముగా మీ కృపకు అత్యవసరమైన వారిని మోక్ష రాజ్యమునకు తీసుకొని పోండి. ఆమేన్. అతి దూతయగు పునీత మిఖాయేలు, దేవదూతయగు పునీత గాబ్రియేల, అపోస్తులైన పునీత రాయప్ప, అరళప్ప, యాగప్ప అనడి వారులారా, మేమెంత పాపాత్ములుగా ఉండినను మేము వేడుకొనిన ఈ 53 పోస్తుల జపమును
దేవమాత పాదముల చెంత మీ స్తోత్రముతో నకటిగా చేర్చి కానుకగా సమర్పించుడని మేము చూచి ప్రార్థించుచున్నాము. ఆమేన్. కృపారసము గల మాతజయుండెడు రాజ్ఞి వందనము. మా జీవమా, మా మధురమా, మా శరణమా వందనము. పరదేశులమైండడు మేము 51 బిడ్డలము మేము చూచి మరపెట్టుచున్నాము. ఈ కన్నీటి కనుమలయందు ప్రలాపించి ఏడ్చెడు మేము చూచి నిట్టేర్చున్నాము. అందువలన మా కొరకు మనవి చేస్తుడి తల్లి, మీ దయారసము గల కన్నులను మా మీద త్రిపనవదరించండి. ఇదిగాక ఈ పరదేశము గడిచిన తరువాత ఆశీర్వదింపబడిన మీ గర్భఫలముకు జేసునాథుని ప్రత్యక్షమైన దర్శనమును మాకీయనవదరించండి. కృపగల తల్లి, దయారసము కలిగిన తల్లి, ఓ మధురమైన కన్య మరియమ్మ. దేవమాత ప్రార్థన. ఏలిన వారా దయ చూపండి, ఏలినవారా దయ చూపండి. క్రీస్తువా దయ చూపండి, క్రీస్తువా దయ చూపండి. ఏలిన వారా దయ చూపండి, ఏలినవారా దయ చూపండి. క్రీస్తువా మా ప్రార్థన వినవదరించండి. క్రీస్తువా మా ప్రార్థన ప్రకారం దయచేయండి. పరలోకమందు నడిపితే అయిన సర్వేశ్వర, మా మీద దయగా ఉండండి స్వామి. లోకమును రక్షించిన పుత్రుడైన సర్వేశ్వర, మా మీద దయగా ఉండండి స్వామి. పవిత్రాత్మ అయిన సర్వేశ్వర, మా మీద దయగా ఉండండి స్వామి. మహాపరిశుద్ధ త్రిత్వేక సర్వేశ్వర, మా మీద దయగా ఉండండి స్వామి. పరిశుద్ధ మరియమ్మ, మా కొరకు వేడుకొనండి. సర్వేశ్వరుని యొక్క మాత, మా కొరకు వేడుకొనండి. కన్యకల యొక్క పరిశుద్ధ కన్యక, మా కొరకు వేడుకొనండి. క్రీస్తుని యొక్క మాత, మా కొరకు వేడుకొనండి. దేవవర ప్రసాదము యొక్క మాత, మా కొరకు వేడుకొనండి. మహాపరిశుద్ధ మాత, మా కొరకు వేడుకొనండి. మహావిరక్తిగానుడు మాత, మా కొరకు వేడుకొనండి. నిర్మలమైన మాత, మా కొరకు వేడుకొనండి. కన్యత్వము చెడని మాత, మా కొరకు వేడుకొనండి. స్నేహమునకు తగిన మాత, మా కొరకు వేడుకొనండి. మహాస్తుతికి పాత్రమైన మాత, మా కొరకు వేడుకొనండి. మంచి ఆలోచన యొక్క మాత, మా కొరకు వేడుకొనండి. సృష్టికర్త యొక్క మాత, మా కొరకు వేడుకొనండి. రక్షకుని మాత, మా కొరకు వేడుకొనండి. మహా వివేకము గల కన్యక, మా కొరకు వేడుకొనండి. మహాపూజ్యమైన కన్యక, మా కొరకు వేడుకొనండి. స్తుతింపబడ యోగ్యమైన కన్యక, మా కొరకు వేడుకొనండి. శక్తి గల కన్యక, మా కొరకు వేడుకొనండి. దయగల కన్యక, మా కొరకు వేడుకొనండి. విశ్వాసము గల కన్యక, మా కొరకు వేడుకొనండి. ధర్మము యొక్క అర్థమా, మా కొరకు వేడుకొనండి. జ్ఞానము యొక్క ఆలయమా, మా కొరకు వేడుకొనండి. మా సంతోషం యొక్క కారణమా, మా కొరకు వేడుకొనండి. జ్ఞాన పాత్రమా, మా కొరకు వేడుకొనండి. మహిమకు తగిన పాత్రమా, మా కొరకు వేడుకొనండి. అత్యంత భక్తి యొక్క పాత్రమా, మా కొరకు వేడుకొనండి. దేవరహస్యము గల రోజా పుష్పమా, మా కొరకు వేడుకొనండి. దావీదుని యొక్క గోపురమా, మా కొరకు వేడుకొనండి. దంతమయమైన గోపురమా, మా కొరకు వేడుకొనండి. స్వర్ణమయమైన ఆలయమా, మా కొరకు వేడుకొనండి. వాగ్దాతం యొక్క మందసమా, మా కొరకు వేడుకొనండి. మోక్షము యొక్క వాకిలి, మా కొరకు వేడుకొనండి. ఉదయకాల నక్షత్రమా, మా కొరకు వేడుకొనండి. వ్యాధిగ్రస్తులకు ఆరోగ్యమా, మా కొరకు వేడుకొనండి. పాపాత్ములకు శరణమా, మా కొరకు వేడుకొనండి. కష్టపడేడు వారులకు ఆదరువా, మా కొరకు వేడుకొనండి. క్రీస్తువుల యొక్క సహాయమా, మా కొరకు వేడుకొనండి. సన్మనసుల యొక్క రాజ్ఞి, మా కొరకు వేడుకొనండి. పితరుల యొక్క రాజ్ఞి, మా కొరకు వేడుకొనండి. దీర్ఘదర్శుల యొక్క రాజ్ఞి, మా కొరకు వేడుకొనండి. అపోస్తుల యొక్క రాజ్ఞి, మా కొరకు వేడుకొనండి. వేద సాక్షుల యొక్క రాజ్ఞి, మా కొరకు వేడుకొనండి. స్థుతుల యొక్క రాజ్ఞి, మా కొరకు వేడుకొనండి. కన్యకల యొక్క రాజ్ఞి, మా కొరకు వేడుకొనండి. సకల పునీతుల యొక్క రాజ్ఞి, మా కొరకు వేడుకొనండి. జన్మ పాపముల యొక్క ఉద్భవించిన రాజ్ఞి, మా కొరకు వేడుకొనండి. మోక్షమునకు కొనిపోబడిన రాజ్ఞి, మా కొరకు వేడుకొనండి. పరిశుద్ధ జపమాల రాజ్ఞి, మా కొరకు వేడుకొనండి. కుటుంబముల యొక్క రాజ్ఞి, మా కొరకు వేడుకొనండి. సమాధానం యొక్క రాజ్ఞి, మా కొరకు వేడుకొనండి. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోకము యొక్క పాపములను పరిహరించడి వారా, మా పాపం మన్నించండి స్వామి. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోకము యొక్క పాపములను పరిహరించడి వారా, మా ప్రార్థన వినరించండి స్వామి. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోకము యొక్క పాపములను పరిహరించడి వారా, మా మీద దయగా ఉండండి స్వామి. యేసు ప్రభువుని దివ్య వాగ్దాతములకు మేము పాత్రలమగునట్లు సర్వేశ్వర పరిశుద్ధ మాత మా కొరకు వేడుకొనండి. ప్రార్థించుదము. జగద్రక్షకుడైన యేసువా, మీ స్లేవ క్రింద నిలిచియుండిన మీ దివ్యమాతను మీ ప్రియ శిష్యునికి తల్లిగా పాలించితిరే. ఇదిగో మాకును ఇంతటి అనుగ్రహమును దయచేసి దేవరవారు కాల ప్రమాణమందు
నిజమైన మనుషుడై జన్మించి తెలుసుకున్నటువంటి అమ్మ యొక్క బిడ్డలుగా ఉండే భాగ్యమును మాకెప్పటికి నీ ప్రాప్తింపచేయని అవతరించండి స్వామి. ఆమేన్. క్రీస్తునాథుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, తల్లి మరియమాత బిడ్డలారా, ఈ రోజున ప్రత్యేకంగా మే నెలలో మొదటి ఆదివారం, ఈ ఆదివారాన్ని మంచి కాపరి ఆదివారంగా కూడా యావత్ శ్రీ సభ అంతటా మనం కొనియాడుతూ ఉన్నాం. మరి ఈ ఆదివారం రోజునే మరియ తల్లి యొక్క విశిష్టతను ఈ మే నెలలో తెలుసుకోవడానికి మనమందరం కూడా ఆ తల్లిని గురించి తెలుసుకోవడానికి ప్రయత్నిస్తూ ఉన్నాం. ఈ సందర్భంగా మరి మరియ తల్లి యొక్క గొప్పతనాన్ని, మరియ తల్లి యొక్క విశిష్టతను, మరియ తల్లి ఎడల ప్రేమను ఈ కథోలిక శ్రీ సభ క్రీస్తు శకం 13వ శతాబ్దం నుండి ఈ మే నెల మాసాన్ని మరియ తల్లికి అంకితం చేయడం, ఈ నెలలో జపమాలలు, ప్రార్థనలు, మరియమాత కీర్తనల ద్వారా ఈ నెలంతా కూడా జరిపించుకొని మరి ఈ నెల చివరి రోజు మే నెల 31వ తారీఖున మరియమాత స్వరూపంతో పురవీధుల గుండా ప్రదక్షిణను జరిపించి ఆ మరియ తల్లి యొక్క విశ్వాసాన్ని, భక్తిని ఘనంగా చాటి చెప్పేవాడు. అయితే ఈ మరియ తల్లి యొక్క విశిష్టతను తెలుసుకుంటూ ఉన్నటువంటి ఈ నెలలో ప్రత్యేకంగా మరి ఈ సాంప్రదాయం ప్రారంభమైనటువంటి తూర్పు ఐరోపా దేశాలలో ప్రత్యేకంగా ఈ మరియమాత మాసాన్ని ఒక విశిష్ట రూపంలో కొనియాడేవాడు. ప్రత్యేకంగా దేవాలయాల్లోనూ వారి యొక్క గృహాల్లోనూ కూడా ఈ సాంప్రదాయాన్ని వాళ్ళు కొనసాగించాలి. ప్రధానంగా దేవాలయంలో కానీ వారి యొక్క గృహాల్లో కానీ మరియమాతకు ఒక ప్రత్యేకమైనటువంటి పీఠాన్ని ఏర్పాటు చేసి మరియమాత స్వరూపాన్ని కానీ మరియమాత చిత్రపటాన్ని కానీ ఆ పీఠం మీద ప్రతిష్ఠించి నెలంతా కూడా ఆ స్వరూపం ముందు, ఆ చిత్రపటం ముందు క్రొవ్వొత్తులు వెలిగించి, పువ్వులు అర్పించి, జపమాలలు, ప్రార్థనలు, మరియమాత కీర్తనలు పాడుతూ ఆ మరియమాత యొక్క భక్తిని వారు కొనసాగించేవారు. అయితే 1965వ సంవత్సరంలో 6వ పాల్ పాపు గారు ఈ మరియ తల్లి నెలలోని ప్రపంచ శాంతి కోసం ప్రార్థించే నెలగా కూడా ఈ నెలను కొనియాడమని యావత్ శ్రీ సభ అంతటా కూడా ఆయన పిలుపునిచ్చారు. మరి ఈ మరియమాత నెలలోనే ప్రపంచమంతటా కూడా శాంతి సమాధానాలు వర్ధిల్లాలి అని మనమందరం కూడా ప్రత్యేకంగా మరియ తల్లి ప్రార్థనా సహాయమున ఆ దేవాది దేవుణ్ణి ప్రార్థన చేద్దాం. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, బైబిల్ గ్రంథంలో మన కథోలికేతర సహోదరులందరూ కూడా పిలువబడేటటువంటి ప్రకటన గ్రంథం, మనం కథోలికులం దర్శన గ్రంథం అని పిలుస్తాం. 12వ అధ్యాయం 1వ వచనములో సూర్యుడే ఆమె వస్త్రములు, చంద్రుడే ఆమె పాదముల క్రింద ఉండెను, ఆమె శిరస్సుపై 12 నక్షత్రముల గల కిరీటం ఉండెను అని గ్రంథకర్త ఒక స్త్రీని గురించి వివరించడం జరిగింది. అయితే ఈ దర్శన గ్రంథంలో రాయబడినటువంటి ఆ స్త్రీ ఎవరు? ఆ స్త్రీ ఈ లోకాన్నంతటినీ కూడా ఇనుప సంకెళ్లతో బంధించగల ఒక గొప్ప నాయకుణ్ణి, ఒక రాజుని ఈ లోకానికి ఇవ్వడానికి ఉన్నటువంటి నిండు చూలాలుగా సువార్తాకారుడు యోహాను గారు ఈ దర్శన గ్రంథంలో రాయడం జరిగింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరియ తల్లి భక్తులుగా మనమందరం కూడా ఈ మాటలని ఆ తల్లికి అన్వయించుకున్నట్లయితే
సాక్షాత్తు దేవాతి దేవుని చేత ఆమె ఎన్నిక చేయబడి ఈ లోకానికి ఒక రక్షకుణ్ణి ప్రసాదించడానికి తన సంసిద్ధతను తెలియచేసి ఈ లోకానికి ఒక రక్షకుణ్ణి కని ఇచ్చి ఆ రక్షకుని ద్వారా సర్వ మానవాళికి రక్షణను ప్రసాదించినటువంటి ఒక గొప్ప స్త్రీగా మనమందరం కూడా మరియ తల్లి యొక్క మధ్యవర్తిత్వాన్ని మనం తెలుసుకుంటూ ఉన్నాం. అయితే ఈ సందర్భంగా ఆ మరియ తల్లిలో ఉన్నటువంటి ఎన్నో సుగుణాలు ఆమె మరణించిన తరువాత ప్రభు అయినటువంటి దేవుడు ఆమె శరీరాన్ని పరలోకానికి తీసుకుని వెళ్ళాడు అని మనకు విశ్వాస సత్యం తెలియచేస్తుంది. అయితే మరియ తల్లి పరలోకములో ఏం చేస్తుంది? మరియ తల్లి ఒక తల్లి బాధ్యతను పరలోకంలో కూడా కొనసాగిస్తూ ఉంది. ఆమె మనందరి తరపున మధ్యవర్తిగా ఆ దేవాతి దేవునికి మన యొక్క ప్రార్థనలను విన్నవిస్తూ ఉంది. ఇదే అంశాన్ని మనకందరికీ ఎంతో ప్రియమైనటువంటి స్వర్గీయ పునీత 2వ జాన్ పాల్ పాపు గారు ఈ మరియ తల్లిని గురించి మనందరికీ కూడా ఈ విధంగా తెలియజేస్తూ ఉన్నారు. నీ కళ్ళల్లో నుంచి కన్నీరు వచ్చినట్లయితే, నీ కంఠంలో బాధ ఉన్నట్లయితే, నీ హృదయములో భయం ఉన్నట్లయితే పరలోకములో ఉన్నటువంటి నీ తల్లికి విన్నవించు. ఆమె నిన్ను ఓదార్చేటటువంటి మాటలను నీకు చెబుతూ ఉంది, నీకు ఓదార్పుని ప్రసాదిస్తూ ఉంది అని మన ప్రియతమ జగద్గురువులు పునీత 2వ జాన్ పాల్ పాపు గారు మరియ తల్లిని గురించినటువంటి ఈ గొప్ప సత్యాన్ని యావత్ ప్రపంచానికంతటికీ కూడా తెలియచేశారు. అదేవిధంగా మనకందరికీ ఎంతో ప్రియమైనటువంటి మన ఏలూరు పీఠ స్వర్గీయ పీఠాధిపతులు జాన్ ములగాడ ఏలినవారు అనేక సందర్భాల్లో ఈ ఏలూరు పీఠంలో అనేక సందర్భాల్లో ప్రసంగించినటువంటి సమయంలో ఆయన చెప్పినటువంటి ఒకే ఒక మాట, నీ కష్ట సుఖాల్లోనూ నీ వ్యాధి బాధల్లోనూ నీకు ఏ కష్టం వచ్చినా కూడా ఆ తల్లిపై భారం వేసి నువ్వు ముందుకు కొనసాగినట్లయితే తప్పకుండా ఆ విజయం మనకు వరిస్తూ ఉంది అని స్వర్గీయ పీఠాధిపతులు మన పూజ్య జాన్ తండ్రి గారు మనకు అనేక సందర్భాల్లో ఈ సందేశాన్ని ఇచ్చారు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ మే నెల మాసంలో ప్రత్యేకంగా మనం కూడా మన గృహాల్లో కానీ మన దేవాలయాల్లో కానీ జపమాల ద్వారా, మరియమాత యొక్క కీర్తనల ద్వారా, మరియమాత యొక్క సందేశాల ద్వారా మన భక్తిని విశ్వాసాన్ని ఆ తల్లి ఎడల పెంపొందించుకోవాలి. ఇదే సందర్భంలో ఆ తల్లి అడుగు జాడల్లో నడిచినటువంటి మనందరికీ కూడా ఎప్పుడు విజయం వరిస్తూనే ఉంటూ ఉంది. కొన్ని సందర్భాల్లో కొన్ని కారణాల చేత మనం ఆ సమయంలో మనకు కలిగినటువంటి ఎదురు దెబ్బలకు గాను కారణాలు తెలియకపోవచ్చు. కానీ ఆ తల్లి ప్రార్థన సహాయమున ముందుకు వెళ్ళాము అని అంటే తప్పకుండా దేవాది దేవుని యొక్క అనుగ్రహాలు ఆ తల్లి మరియమాత ప్రార్థన సహాయమున మనందరికీ కూడా లభిస్తాయి. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, విశ్వ మానవాళికి తల్లిగా క్రీస్తుని విశ్వసించి క్రీస్తు సువిశేష విలువల ప్రకారం జీవించే వారందరికీ కూడా ఒక మాతృమూర్తిగా ఉన్నటువంటి ఆ తల్లి మరియమాత నెలలో ఉన్నటువంటి మనమందరం కూడా మరి ఈనాడు మనం ఎదుర్కొంటూ ఉన్నటువంటి అనేక బాధలు, యావత్ ప్రపంచమంతటా కూడా శాంతి సమాధానాలు లోపించాయి, అంటురోగాలు ప్రబలాయి, వ్యాధి బాధలు అధికమవుతూ ఉన్నాయి. ఇటువంటి సమయంలో మరి 2వ జాన్ పాల్ పాపు గారు స్వర్గీయ మన జాన్ పీఠాధిపతులు చెప్పినట్లుగా మన జీవిత భారాన్ని సర్వస్వాన్ని ఆ తల్లిపై ఉంచి మన జీవితానికి ఆమె యొక్క ప్రార్థనా సహాయము ద్వారా ఆ దేవాతి దేవుడు ఒక గమ్యాన్ని ఈ లోకములోనే చూపించాలి అని ప్రత్యేకంగా ఈ మే నెల మాసంలో
మరియ తల్లి ప్రార్థనా సహాయమైన భగవంతుడిని ప్రార్థన చేసుకుందాం. మరి మన యొక్క కుటుంబాల్లో, మన యొక్క వ్యక్తిగత జీవితాల్లో ఉన్నటువంటి అనేకమైనటువంటి ఇబ్బందులన్నింటినీ కూడా తీసివేసి మన కుటుంబాల్లో శాంతి సమాధానాల్ని, ఆయురారోగ్యాల్ని ఆ తల్లి మరియమాత ప్రార్థన సహాయం మనకు దయచేయమని ప్రభు అయినటువంటి దేవుడిని ప్రత్యేకంగా ప్రార్థన చేసుకుందాం. తండ్రి అయినటువంటి దేవుడు ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు ద్వారా మనల్ని అందరినీ దీవించి కాచి కాపాడుదురుగాక. ఆమేన్. ప్రభు మీతో ఉండుగాక, మీ ఆత్మతో ఉండుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పిత, పుత్ర, పవిత్రాత్మ మిమ్మల్ని అందరినీ ఆశీర్వదించి కాచి కాపాడుదురుగాక. ఆమేన్.